హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ రవ్వ లడ్డు. సో అక్క స్టార్ట్ చేసింది. ఒక ప్యాన్లో షుగర్ అండ్ వాటర్ వేసుకొని కలుపుతుంది. నెక్స్ట్ ప్యాన్లో రవ్వ వేసుకుంది. దాంట్లో నెయ్యిని కూడా యాడ్ చేస్తుంది. షుగర్ సిరప్లో కూడా నెయ్యిని యాడ్ చేస్తుంది. ఆ రవ్వని మనం మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత మిక్స్ చేసుకుంటే దానికి అంటకుండా ఉంటుంది, మాడకుండా ఉంటుంది. దాన్ని మనం ఎంత బాగా కలుపుకుంటే అంత అంటుకోదు. అండ్ మనకు అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇలాచిని దంచి వేసుకోవాలి. అలాగే మనం కొబ్బరి తురుము అనేది అది ఫ్లేవర్ కోసం టేస్ట్ బాగుంటుంది. తింటూ ఉంటే టేస్ట్ అనేది మనకు అలా టచ్ అవుతుంది అన్నట్టు. సో తింటూ ఉంటే బాగుంటుంది. షుగర్ కన్సిస్టెన్సీ అనేది మనం చెక్ చేస్తూ ఉండాలి. అది ఎలా వచ్చింది అనేది, షుగర్ సిరప్ అయిందా లేదా అని మనం చూసుకోవాలి. షుగర్ సిరప్ అయితేనే అది టేస్ట్ మనకి బాగుంటుంది, కలుపుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇలాచీని యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్లోనే. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఎంత మనం బాగా కలుపుకుంటే అంత మంచిది. సో మొత్తానికైతే అయిపోయింది. ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని షుగర్ సిరప్ని దీంట్లో మిక్స్ చేసుకొని కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండాలి. నాకైతే రవ్వ లడ్డు అయితే చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టం అనుకుంటా. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. నాకు ఇష్టమని మా అక్క నా కోసం స్పెషల్గా చేసింది. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. మీకు కూడా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. అక్క చూడండి ఎంత ఫాస్ట్గా చేసేస్తుందో. ఏదైనా బాగా చేస్తుంది అక్క. లవ్ యూ అక్క. మీకు కూడా అక్క అంటే ఇష్టం ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.